చిట్యాల మండలం సర్వతోభద్ర నాపాక దేవాలయంలో లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. 3 రోజులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. మొదటి రోజు హోమాలు, ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. సర్పంచ్ నక్క భాస్కర్ హోమంలో పాల్గొన్నారు. రెండో రోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఉండనుందని, అదేవిధంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. నాపాక లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యందు పూజ కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. ఈ రోజు హోమాలు స్టార్ట్ అయినాయి. ఈ రోజు నుండి రేపు ఎల్లుండి 3 రోజుల కార్యక్రమాలు ఉంటాయి. ఈ రోజు హోమాల కార్యక్రమాలు అవుతున్నాయి. రేపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తరాధార దర్శనం ఇక్కడ స్పెషల్ గా ఉంటది. 4 గంటల నుండి సాయంత్రం వరకు ఉత్తర ద్వార దర్శనం స్వామి దర్శనమిస్తాడు. స్వామివారి కళ్యాణం ఉంటది 11 గంటలకు. ఇక్కడ కూచిపూడి ప్రదర్శనలు ఉంటాయి, కోలాట టీములు ప్రోగ్రాంలు ఉంటాయి. బ్రహ్మాండంగా నియోజకవర్గ ప్రజలందరూ, భక్తులందరూ, ఈ జిల్లా చుట్టుపక్కల జిల్లాల వారు కూడా ఇక్కడ వచ్చి ఈ స్వామివారి కృపకు పాత్రులు కావాలని నైన్పాక నుంచి సర్పంచ్ గా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయం వద్ద శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణం ఈ రోజు నుండి ప్రారంభమవుతున్నాయి. ఈ రోజు గణపతి పూజ, పుణ్యాహవాచనం, హోమం ప్రారంభమై రేపు ఉదయం స్వామివారి ఎదుర్కోవడం, స్వామివారి కళ్యాణం ఉదయం 4 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. అలాగే 31వ తారీఖు బుధవారం రోజున స్వామివారి ఊరేగింపు అనంతరం ఈ కార్యక్రమం ముగిస్తుంది. 3 రోజులు అంగరంగ వైభవంగా ఈ యొక్క జాతరను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని చిట్యాల మండలం, రేవణ మండలం, మొగులపల్లి మండలం, అలాగే భూపాలపల్లి జిల్లా నుండి తరలి రావాలని కోరుతున్నాము.